అంటే ఒకవేళ ఈ కేసుతో ఆమెకు సంబంధం లేనట్టయితే ఇట్లాంటి నెంబర్లు అడగడం ఎందుకు, ఇట్లా మ్యానిపులేట్ చేయడం ఎందుకు, ఇంకా వేరే పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చెప్పించి వీడియోలు డిలీట్ చేయడం ఎందుకు? సో ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా చూస్తే నేనైతే ఒక్కటి చెప్తా అన్నా, తప్పు చేయనప్పుడు నువ్వు గుమ్మడికాయ తొంగేవారంటే భుజాలు తడుముకున్నట్టుంది ఇది. సీరియస్లీ. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని అంటున్నావు కదా, మరి నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు వాయిస్ ఇవ్వు. ఒక తులసి చందు వారికి మాత్రమే ఎందుకు ఇచ్చావు నువ్వు వాయిస్? నువ్వు మన తొలి వెలుగుకి ఇవ్వు, లేకపోతే యోయో టీవీకి ఇవ్వు, అందరికి ఇవ్వు. మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది అని ఆమెనే చెప్తుంది. మళ్ళీ మీడియా వల్ల నేను ఎదిగినా అని ఆమెనే చెప్తుంది. అంటే ఏది నమ్మాలి మేము? ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒక మాట అంటున్నారు, నేను నా చెల్లి తమ్ముడిని చిన్న కోడిపెట్టలాగా నేను వాళ్ళని కాపాడుకుంటున్నాను అన్నావు. కాపాడుకునే వాళ్ళైతే చెల్లి తమ్ముళ్ళని ఇంట్లో పెట్టుకుంటారక్క, బయట పెట్టుకోరు. ఈరోజు మీ చెల్లి మరి బయటకు వచ్చి పాటలు పాడట్లేదా? నువ్వు కాపాడుకున్నట్టయితే యు నో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ హ్యాపెన్స్ ఇన్ ద సినీ ఇండస్ట్రీ. అది అందరికీ తెలిసిన విషయమే. నేను కాపాడుకున్నాను గుంజుకుంటున్నావు కదా. మరి శ్రీముఖి గారు ఆమెను వాళ్ళ పేరెంట్స్ కాపాడుకోలేదా? ఇంతమంది గిరిజన బిడ్డలని వాళ్ళు కాపాడుకోలేదా? నేను అదే చెప్తున్నానండి. ముందు ఇలా నిజంగానే నా కమ్యూనిటీ కానీ ఏ కమ్యూనిటీ కానీ ఏదైనా కానివ్వండి, తప్పు చేసిన వాడిని డెఫినెట్ గా శిక్షించండి, వాళ్ళని తప్పకుండా బాయ్కాట్ చేయండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ పోలీస్ వాళ్ళకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎంతసేపు మినిస్టర్లు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీలు చెప్పారు, లేకపోతే సెలబ్రిటీ చెప్పిందని కాదు, నిజం ఎట్టుందో అక్కడ నిలబడండి. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆర్డర్. వాళ్ళ ఊరికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారు ఇప్పుడు బాధితులు ఉన్నటువంటి ఊరికి? డెఫినెట్ గా వెళ్తారండి. ఎందుకంటే ఇంతమంది చనిపోతున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ దుఃఖంలో మనం పాలు పంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా అక్కడ కూడా వెళ్తారు. ఎవరెవరు ఏం చేశారు, ఈ కేసులు ఎవరున్నారు అన్నది అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే మొన్ననే ఒకటి చెప్పారు, నేనే పొలిటికల్ పార్టీకి కూడా పాటలు పాడట్లేదు అని చెప్పారు అక్క. కానీ వైఎస్ జగన్ గారి పార్టీకి అక్క పాటలు పాడారు. పొలిటికల్ పార్టీకి పాడని మీరు మహారాష్ట్ర గవర్నమెంట్ కి పాటలు పాడతారు, పక్కన ఆంధ్ర గవర్నమెంట్ కి పాడతారు. కానీ శివలాల్ మహారాజ్ జయంతి ఉంటే, తీజ్ ఫెస్టివల్ ఉంటే ఒక పాట పాడరు. ఇప్పటికైనా గిరిజన నాయకులు సిగ్గు తెచ్చుకోండి అని అడుగుతున్నా నేను. ఒకసారి ఫోన్ ఒకసారి అది లిస్ట్ చూసుకోవచ్చు మనం. ప్రత్యూష గారికి కాల్ చేసినటువంటి లిస్ట్ కూడా కనబడతా ఉంది కదా. ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా ఈ నెంబర్ ప్రత్యూష గారి నెంబర్కే ఫోన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు ఏమని అంటా ఉన్నారంటే, సో ఎట్లాంటి ఈ యొక్క ఇష్యూలో ఈ స్కామ్ లో ఆమెకు ప్రమేయం లేనట్టయితే ఇట్లా కాల్స్ చేసి వీళ్ళని మ్యానిపులేట్ చేయడం ఎందుకు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. బాధితుల పక్షాన సైతం కూడా మంగ్లీ కొట్టాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికి కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే గిరిజనుల వ్యక్తులుగా మేము ఖచ్చితంగా కూడా మేము ఎదుర్కొంటాము. మేము బాధితుల ఇంట్లోకే వెళ్ళి అసలైనటువంటి విషయాలన్నిటి కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ప్రత్యూష గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.